సార్ ఇదే సార్ ల్యాండు మాదే సార్, సొంత భూమి. నమస్తే నమస్తే నమస్తే. చెప్పుర్రి ఇంజనీర్ శ్రీకాంత్ గారు, ల్యాండ్ కాడికి పోయిరా. మన ఫ్యాక్టరీ కట్టడానికి ఈ స్థలం అనుకూలమైనదే, కాకపోతే 33 ఫీట్ల రోడ్డు ఉంది. 60 ఫీట్ల రోడ్డు ఉంటేనే కానీ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వరు. గదెంత పని, నమిలి మింగేస్తా. ఫ్యాక్టరీ కట్టే పిలానింగ్ నువ్వు చూసుకో, 60 ఫీట్ల రోడ్డు కొట్టేసే పిలాన్ నేను చూసుకుంటా. ఓకే సార్. అబ్బా నీ జోకులకు కడుపు నొస్తుంది. అక్క నీ ముఖం చూసే ఈ దునియాలో ఏ పొరడన్నా పడిపోవాల్సిందే. గట్లనా? మరి మునుగు చెట్టు ఎక్కియకు నన్ను. మస్తు లేపుతున్నవే. అందం అంటే ఏంటి అని నన్ను అడిగితే నిన్నే చూపిస్తా బ్యూటీ. అక్క నీ పెళ్ళైనాక నువ్వు ముగ్గుతో పోతావు కదా, గప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలనా? అమ్మో నాతోటి కాదే. చుప్, ఏం మాట్లాడుతున్నవే? నాకు ఇప్పుడే పెళ్ళైంది. నువ్వేమైనా చిన్న బుల్లెమ్మా అనుకుంటున్నావా? డిగ్రీ అయిపోయింది, డిఎస్సి రాసినావు, రేపో ఎల్లుండో పంతులమ్మ అవుతావు. కరెక్ట్. టీచర్ జాబ్ వచ్చేదాకా నేను పెళ్ళే చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు శ్రీకాంత్ అండి, మాది హైదరాబాద్. గిడెవడడిగిండు? యాక్చువల్లీ నేను ఇంజనీర్ని, ఫ్యాక్టరీ పని మీద ఈ ఊరికి వచ్చాను. అరే గిడెవడడిగిండు? ఎందుకు చెప్తున్నావు? పరిచయం చేసుకుందామని. పరిచయం చేసుకోనీకి మా అక్కకి శ్రేయాలాగా అందం ఉండొచ్చు కానీ నీకు రజనీకాంత్ అంత సీన్ లేదులే. మూసుకొని గమ్ము నీ నుంచి పో. మీరు కొంచెం ఆగండి, మీరేం మాట్లాడలేదు. మీ పేరు చెప్తారా? గజ్జిపుల్ల గౌరమ్మ. చిచ్చి, ఆమె పేరు అట్లా ఉండదు. మరి ఇంకెట్లుంటుందో తమరే ఏడుగుర్రి. అంత అందమైన ఫేసు, అంతకు మించి ప్రశాంతమైన నవ్వు, పేరు కూడా అందంగానే ఉంటుంది కదండి. అగోమల ఇన్ని చూసినావు, ఇప్పటికే చాలా చూసినావు, ఇక చూడాల్సింది మా అన్ననే. లచ్చన్నా అన్న గిడి కూడా సడన్ గా వచ్చిండు. అక్కకెళ్ళి చూసి మస్తుగున్నావు అంటుండు, పైకెళ్ళి పేరేందని అడుగుతుండు. సరే ఆగండి సార్. చల్లబడతాడిగా. అంత అందమైన ఫేసు, అంతకు మించి ప్రశాంతమైన నవ్వు, పేరు కూడా అందంగానే ఉంటుంది కదండి. ఏందక్కో నీకేదో అవుతున్నట్టున్నది? ఏం కాలే. చూడబోతుంటే పొద్దుగాల పోరడు గుర్తొచ్చినట్టుండు. అదేం లేదు. అబ్బా నా దగ్గరే దాస్తున్నావులే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నిన్ను. ఏ పోరడైనా దగ్గరకొచ్చి తిక్క తిక్కగా మాట్లాడితే బుస్సుని తాచుపంలక్క లేస్తుంటివి. గీయాలా గా పోరని ఏమనలే, పైకెళ్ళి నవ్వినవు. అంటే మరి లవ్ చేస్తావా? అమ్మో లవ్వా, నేను చేయను. నేనైతే నిన్నే లవ్ చేస్తాను. మరి పెండ్లి చేసుకుంటావా? పెండ్లా అంటే నాయనకు కూడా ఇష్టమైతే చేసుకుంటా. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు చెప్పిందే నిజమైతే అతను రేపు కూడా రావాలి కదా? వస్తాడే, తప్పకుండా వస్తాడు. వస్తే నేను కూడా నమ్ముతా. అతను ఈ రోజు కూడా నిజంగానే వస్తాడంటవా? అదృష్టవంతుడైతే వస్తాడు. హే వచ్చిండే, నేను చెప్పలే. అమ్మో నేను పోతా. ఏడికి పోయేది? నా కోసం వచ్చింది అనుకుంటున్నావా? జర సైజు. ఓ లోపలనే ఉండు, లోపలనే ఉండు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్. ఏంది మళ్ళీ వచ్చినావు? పొద్దుగాల పొద్దుగాల తన్నులు తింటావా? అంత బాగున్నాయా? తన కోసం తన్నులే కాదు, విషమైనా తింటాను. బానే ముదిరిందే. మిమ్మల్ని చూడగానే మా అమ్మ గుర్తొచ్చిందండి. మీ నవ్వులోని అమాయకత్వం, మీ మాటల్లోని మంచితనం నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. రాత్రంతా ఆలోచించాను. ఏం జించారేంది ఫైనల్గా? ఇక నుండి ఈ జీవితం ఉంటే మీతోనే, లేదంటే లేదంటే చెప్పు. చచ్చిపోతానండి.